ఆసుపత్రికి వెళ్తున్నారా? ఎంబీబీఎస్ అని బోర్డు చూడగానే డాక్టరే అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే. సిటీలో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఎక్కువయ్యారు. తెలంగాణ వైద్య మండలి ఈ నకిలీ డాక్టర్ల వేషాలు గుట్టురట్టు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు కొనసాగిస్తుంటామంటున్నారు. నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ లపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. తాజాగా వైద్య మండలి సభ్యులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ విషయం బయటకొచ్చింది. తెలంగాణ వైద్య మండలి సభ్యులు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా ఆర్ఎంపీ ముసుగులో ఆసుపత్రులు నడుపుతోన్నట్లు అధికారులు గుర్తించారు. ఎంబీబీఎస్ డాక్టర్ అని పేరు చెప్పుకుని సర్జరీలు చేసే స్థాయికి చేరుకుంటున్నారు ఈ నకిలీ డాక్టర్లు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, అందులో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ నకిలీ డాక్టర్లు తిష్టవేస్తున్నారు. ఐడిపిఎల్, చింతల్, షాపూర్, సూరారం వంటి ప్రాంతాల్లో మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది నకిలీ డాక్టర్లను ఈ తనిఖీల్లో గుర్తించారు. తెలంగాణ వైద్య మండలికి చెందిన 8 మంది సభ్యులు వేరువేరు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ నకిలీ వైద్యులు తమ క్లినిక్స్ లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ మందులు ఇస్తున్నట్టు గుర్తించారు. యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం, ఎన్ఎంసీ డైరెక్షన్స్ ప్రకారంగా 34 యాక్ట్ ఎంత క్లియర్ చెప్తుందంటే, వితౌట్ మోడర్న్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఎన్ఎంసీలో కానీ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన యాక్షన్ తీసుకునే అధికారాలు లోకల్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఉన్నాయని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ చెప్తా ఉంది. సో దాని ప్రకారంగానే ఎవరైనా అన్క్వాలిఫైడ్ వాళ్ళు అంటే మోడర్న్ ప్రాక్టీస్ చేసినా కూడా, ఆర్ సర్జరీలు చేసినా, ఎన్ని ప్రొసీజర్ చేసినా కూడా వారిపైన 1 year ఇంప్రిమెంట్, 5 lakhs ఫైన్ యాజ్ ఎన్ఎంసీ 54 సెక్షన్ చెప్తా ఉంది. విజిలెన్స్ ఆఫీసర్ అపాయింట్ అయ్యారు. అతను ఆరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్తోని ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి జిల్లా లోపల యాంటీ కమిటీస్ ఏర్పాటు చేసుకొని, సో మనము అక్కడ లోకల్ ఇప్పుడు వరంగల్, కరీంనగర్ కానీ హైదరాబాద్ లోకల్ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్లినిక్స్ కానీ హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేసుకుని లోపల ఎవరు ఉన్నారు అంటే క్వాలిఫైడ్ ఉన్నారా, అన్క్వాలిఫైడ్ ఉన్నారా, అక్కడ ట్రీట్మెంట్ ఏమి ఇస్తా ఉన్నారు, ప్రొసీజర్స్ ఏమున్నాయి దానిపైన క్లియర్ కట్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వాటితో పాటు మనం ఎఫ్ఐఆర్ చేసిన అధికారులు టీఎస్ఎంస్కి ఉన్నాయి. సో దాదాపు ఇప్పటికీ 30+ ఎఫ్ఐఆర్ బుక్ చేశాం. 50 వరకు ప్రాసెస్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే ఎవరైనా అన్క్వాలిఫైడ్ ఎవరు చేసినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకున్న అధికారులు ఉన్నాయి, టీఎస్ఎంస్కి ఉన్నాయి. దాని ప్రకారంగా మేము ఇన్స్పెక్ట్ చేసేసి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇక నకిలీ వైద్యులు చేసిన పనులు చూసి సభ్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ నకిలీలు తాము డాక్టర్లుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాకుండా అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను కూడా పెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో దొరికిన నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అంతేకాక వారిలో 2 జైలుకు పంపినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నకిలీ వైద్యం అంటే బేసికలీ ఈ అలోపతిక్ మెడిసిన్స్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పొందిన వాళ్ళు కానివ్వండి, నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్ట్రేషన్ పొందిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అర్హులు. అది కాకుండా ఎవరైనా కూడా ఈ అలోపతిక్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ వాడడం కానీ జరిగితే వారిని నకిలీ వైద్యం కిందకే మనము జమ కట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతము, మీరు అన్నట్టు నగర ప్రాంతాలకు పోయినప్పుడు కూడా ఏ అర్హత లేకుండా అంటే ఒక 10వ తరగతో ఇంటర్మీడియట్ చదివి వారు అంటే ఎంత ఇబ్బందికరంగా ఉండేది అక్కడ పరిస్థితులు అంటే స్టీరాయిడ్స్ కానివ్వండి, హయ్యర్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, వారికి అవగాహన లేకుండా వీటిని వాడడం వల్ల మనము ఎన్నో దుష్పరిణామాలను మనం చూస్తున్నాము ఈ పేషెంట్స్ మీద. ఇలా భారీగా నకిలీ డాక్టర్లు వెలుగులోకి రావడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నకిలీ వైద్యులు, క్లినిక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.